నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఫేజ్ 1 ఎన్నికలు అయిపోయాక లోక్సభ చాలా విచిత్రమైన ప్రచారం అయితే ఒకటి మొదలుపెట్టారు. ఇండి ఏలియన్స్ అంతా కూడా వాళ్ళకి బాగా తెలుసు ఫేజ్ 1లో ఏం జరిగింది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాకపోతున్నాయి, వాళ్ళ స్థానం ఏంటి అనేది. అయినా కూడా దాన్ని ఓవర్టేక్ చేయడానికి, ప్రజల్ని నమ్మించడానికి సోషల్ మీడియాలో లేదా పెద్ద విశ్లేషకులు, జాతీయ స్థాయిలో ఉన్న విశ్లేషకులతో సోషల్ మీడియాలో, యూట్యూబ్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ వెనకపడిపోయింది, లేదా భారతీయ జనతా పార్టీ బొక్కబోర్లో పడింది, ముఖ్యంగా తమిళనాడుని టార్గెట్ చేస్తూ తమిళనాడులో ఏదో జరిగిపోయింది, అసలు మొత్తం సాఫ్రాన్ అనేదే లేదు తమిళనాడులో, అన్నామలై 3వ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు అన్న ఒక ప్రచారాన్ని అంతా కూడా మెంటల్గా ఫేజ్ 2కి ఓటర్స్ని తయారు చేయడానికి ఒక రకమైన ప్రచారం. ఇది కూడా ఒక రకమైన క్యాంపెయిన్ అనుకోవచ్చు పార్టీలకు సంబంధించి. ఆ రకమైన ప్రచారాన్ని తీసుకొచ్చారు. అన్నామలైని ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్ళ టార్గెట్ అంతా కూడా అన్నామలై మీదే పెట్టారు ఎక్కువ శాతం. ఎందుకంటే అన్నామలై కేరళ, కర్ణాటక, తెలంగాణలో కూడా ప్రచారానికి రాబోతున్నారని తెలుసు ఇండి ఏలియన్స్కి. అక్కడ అన్నామలైని తమిళనాడుకే రిస్ట్రిక్ట్ చేయాలనుకున్నారు, కానీ వాళ్ళు చేయలేకపోయారు. కేరళ ప్రచారంలో కూడా అన్నామలైకి విశేషమైన ప్రజాదరణ కనబడుతోంది. కోయంబత్తూరుకు వచ్చినప్పుడు, అన్నామలై పోటీ చేసిన లోక్సభ స్థానం కోయంబత్తూరుకు వచ్చినప్పుడు ఎన్నికల సమయం, ఓటింగ్ సమయం అయిపోయాక అన్నామలై మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ దాదాపు చాలా చోట్ల ఓట్లంతా కూడా గల్లంతయినాయి, వాటి మీద కూడా ఈసీ ఒకసారి ఆలోచించాలి, రీపోలింగ్ జరపాలి అన్నది మీడియాను ఉద్దేశించి మాట్లాడారు అన్నామలై. అన్నామలై ఆ పాయింట్ మాట్లాడగానే ఇండి ఏలియన్స్ అంతా కూడా, లేదా డిఎంకే నాయకులందరూ కూడా వచ్చి ఇదిగో అన్నామలై ఓడిపోతున్నాడు అంటానికి ఇదే ఉదాహరణ అని చెప్పి హోరెత్తి ఇచ్చేశారు. స్వీప్ చేయబోతున్నాము డిఎంకే తమిళనాడు అని కూడా ముందుగానే అదే రోజు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏప్రిల్ 19 సాయంత్రం. బాగా మర్చిపోయింది ఏంటంటే వాళ్ళందరూ కూడా ఇచ్చేటప్పుడు 2015లో ఇట్లాగే అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికలు అవ్వగానే ఈవీఎం అంతా కూడా హ్యాక్ అయిపోయినాయి, ఈవీఎం మిషన్స్ అన్నీ కూడా మ్యానిపులేట్ చేశారు బీజేపీ నాయకులు. ఇదంతా కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కాకపోతే ఆ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ 67 స్థానాలతో గెలిచాక ఆ రోజు ఆయన ఇచ్చిన ఈవీఎం హ్యాక్ అయింది ఇవన్నీ అని చెప్పగానే 2015 అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతున్నాడు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా. అందుకే ఆయన ఈ రకమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారని చెప్పారే తప్ప ఎన్నికల ఫలితాలు చూసుకుంటే కేజ్రీవాల్కి ఆపు పార్టీకి 67 స్థానాలు వచ్చినాయి. సో వాళ్ళు ఓడిపోతున్నారని కాదు, అక్కడ ఇంకో ఎక్కువ మెజారిటీతో గెలిచేవాళ్ళం అనే ఉద్దేశంతోనే అన్నామలై ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు అన్నది మనకు అర్థమవుతోంది. ఇంకా తమిళనాడు వరకు చూసుకుంటే లోక్సభ స్థానాలకి ఎలా పోలింగ్ జరిగింది, ఏంటి, ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు, ఎన్డీఏ ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు, లేదా ఇండి ఏలియన్స్ ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు, ఈ ప్రచారం అంతా నిజమేనని చూస్తే ముఖ్యంగా కోయంబత్తూరు లోక్సభ స్థానంకి వచ్చినప్పుడు ఆ ఓటర్సు ఎట్లా ముందుకొచ్చారు, ఏంటి, ఒక్కొక్క స్థానంలో ఇవన్నీ పోల్స్ ఎంత పర్సంటేజ్ అయిందని చూసుకున్నప్పుడు చాలా అద్భుతమైన టర్నౌట్ జరిగింది కోయంబత్తూరులో. ఆ రోజు మొత్తం పోలైన ఓట్లు 13,66,000 ఓట్లు పోలవుతే పురుషులు 6,79,000, మహిళలు 6,87,000, థర్డ్ జెండర్ 129,000. అందులో కోయంబత్తూరు నార్త్లో 59% దాకా జరిగింది. కోయంబత్తూరు సౌత్లో 59.24%, అలాగే కవండపాలెంలో అయితే 66.49%, పల్లడం 67.45%. ఈ పల్లడంలో జరిగిన పోలింగ్ అన్నామలైకి చాలా అద్భుతంగా జరిగినట్టు తెలుస్తుంది. ఫేవర్గా అన్నామలై మార్జిన్ ఏమన్నా పెరగటానికి పల్లడం ఓటింగ్ అన్నది ఈ 2 రోజుల సమయం కూడా పట్టింది నాకు కరెక్ట్గా తమిళనాడు ప్రిడిక్షన్ రావడానికి, అందుకే పెట్టలేదు. అట్లాగే పల్లడం కీన్ టు వాచ్ మనం కౌంటింగ్ రోజు. సింగనల్లూరులో అయితే 59.66%, అట్లాగే సూళ్ళూరులో 75.36% జరిగింది పోలింగ్, ఆ ఓటింగ్ అంతా కూడా కోయంబత్తూరులో. సో ఇది ఎవరికి ఫేవర్గా ఉంది. అట్లాగే తమిళనాడులో 39 స్థానాల్లో ఏ పార్టీకి అట్లా ఉంది ఫేజ్ 1లో జరిగినప్పుడు. 2014లో 39 స్థానాలు ఉన్న తమిళనాడులో 37 స్థానాలు ఏఐడిఎంకే గెలుచుకుంది, 2 స్థానాలు బీజేపీ 1, పిఎంకే 1 గెలుచుకుంది, డిఎంకే 0. వీళ్ళకి ఆనవాయితీ ఎట్లాగుంది తమిళనాడులో, ఒక ఎన్నికల్లో ఏఐడిఎంకే, ఒక ఎన్నికల్లో డిఎంకే అసెంబ్లీ అయినా కూడా ఎక్కువ సార్లు డిఎంకే ఆర్ ఏఐడిఎంకే. సో 2014లో బీజేపీ పొత్తులో వెళ్ళలేదు, బీజేపీ పిఎంకే 2 పొత్తులో వెళ్ళినాయి, ఎన్డీఏలో ఉన్నాయి.
ఏఐడిఎంకే విడిగా పోటీ చేసింది, డిఎంకే వాళ్ళ ఎలియన్స్తో పోటీ చేసింది. అప్పుడు ఎన్డీఏ బీజేపీ ఒక స్థానం గెలుచుకుంది, పిఎంకే ఒక స్థానం. ఆ 2 స్థానాలు ఏఐడిఎంకే 37 మొత్తం స్వీప్ చేశారు. 2019లో రివర్స్ అయింది, డిఎంకే 38, బీజేపీ 0 అట్లా గెలుచుకున్నారు. 2024 సీట్స్ ప్రొజెక్షన్ ఎలా ఉండబోతోంది తమిళనాడులో? బీజేపీ తమిళనాడులో చాలా అద్భుతంగా ప్రదర్శించింది. అది రిఫ్లెక్ట్ అయింది ఎన్నికల పోలింగ్ రోజు కూడా. దీనికి కారణం కూడా హై ఓటర్స్ టర్నౌట్ ఆ రోజు జరిగింది. హై ఓటర్ టర్నౌటే కాకుండా డిఎంకే మీద ఓటర్స్ యాంటీ ఇన్కంబెన్సీ బాగుంది, వ్యతిరేకంగా ఎక్కువ వచ్చి ఓట్లు వేశారు డిఎంకేకి వ్యతిరేకంగా. ఇంకోటి ఏఐడిఎంకే బీజేపీ ఎలియన్స్ లేదు, ఆ మైనారిటీ ఓట్స్ అన్నీ కూడా స్ప్లిట్ అయినాయి, చాలా స్ప్లిట్ అయినాయి. ఎన్డీఏ క్యాండిడేట్స్ మొట్టమొదటిసారిగా చాలా గట్టి అభ్యర్థులను నిలబెట్టింది. అంతేకాకుండా ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఒకటి బాగా వర్కౌట్ అయినట్టు కనబడుతోంది. వీటన్నిటితో పాటు అన్నామలై చేసిన ఎన్మన్ ఎన్మక్కల్ పాదయాత్ర, ఈ ఇంపాక్ట్స్ ఫ్యాక్టర్స్ అన్నీ కౌంట్ అయ్యి పోలింగ్ రోజున రిఫ్లెక్ట్ అయినాయి. ఈ రిఫ్లెక్ట్ అయినాయి అన్నదానికి ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే, పోలింగ్ రోజు అంతా హడావిడి చేసిన మిగతా పార్టీలు ఇండియా ఎలియన్స్లు అంతా కూడా తర్వాత 2 రోజులు వాళ్ళు లెక్కలు తెప్పించుకొని చాలా సైలెంట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది మనకి అక్కడ ద్వారా, తమిళనాడు ద్వారా. మొదటి రోజు అంతా హడావిడి చేశారు. పోలింగ్ రోజు సాయంత్రం కూడా 7-7:30 దాకా డిఎంకే కాంగ్రెస్ అందరూ హడావిడి చేసిన వాళ్ళందరూ కూడా 20వ తారీఖు 21 మధ్యాహ్నం దాకా ఏ బూత్లో ఎంత పోల్ అయినాయి అనేది చూసుకున్నా కూడా వాళ్ళు చాలా సైలెంట్గా ముక్కు నేలేసుకున్నట్టుగా తెలుస్తుంది మనకి. ఇది June 4th నాడు కూడా ఖచ్చితంగా కనబడుతుంది. ప్రస్తుతానికి బీజేపీ లేదా ఎన్డీఏ 39 స్థానాల్లో తమిళనాడులో ఎన్ని గెలవచ్చు. మొత్తం 39 స్థానాల్లో ఎన్డీఏ 10 స్థానాలు గెలుస్తుంది. 10 గ్యారంటీగా గెలిచేవి, ఇంకా కీన్ కాంటెస్ట్లు అవి నేను చదవట్లేదు, పక్కా గెలిచే బీజేపీ అండ్ ఎన్డీఏ 10 స్థానాల్లో బీజేపీ రికార్డ్ బ్రేకింగ్ తమిళనాడులో 7 స్థానాలు గెలుచుకోబోతోంది. అట్లాగే పిఎంకే 1 స్థానం గెలుచుకోబోతోంది, ఏఎంఎంకే 1 స్థానము, ఏఐడిఎంకే ఒక స్థానం గెలుచుకోబోతోంది. మొత్తం ఎన్డీఏ తమిళనాడులో 10 స్థానాలు గ్యారంటీ గెలవబోతున్నాయి. ఆ 10 స్థానాల్లో బీజేపీ గెలవబోతున్న 7 స్థానాలు ఏంటి? కోయంబత్తూరు బీజేపీ గెలవబోతోంది. తెనిలో ఏఎంఎంకే దినకరన్ ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో గెలవబోతున్నారు. తిరునల్వేలిలో బీజేపీ నాగేంద్రన్ గెలవబోతున్నారు. ధర్మపురి పిఎంకే, ఇది ఎన్డీఏలై సౌమ్య అక్కడ గెలవబోతోంది. అట్లాగే రామనాథపురంలో ఏఐడిఎంకే ఓపీఎస్ గెలవబోతుండే. కన్యాకుమారి బీజేపీ గెలవబోతోంది. వెల్లూరు బీజేపీ గెలవబోతోంది. కరూర్ చాలా సర్ప్రైజ్ రిజల్ట్ రాబోతోంది బీజేపీకి కరూర్లో. చెన్నై సెంట్రల్ ఇది కూడా బాగా తక్కువ మెజారిటీతో అయినా బయటపడిపోతుంది చెన్నై సెంట్రల్లో. మదురై. సో బీజేపీ 7 స్థానాల్లో కోయంబత్తూరు, తిరునల్వేలి, కన్యాకుమారి, వెల్లూరు, చెన్నై సెంట్రల్, కరూర్, మదురై. ఎలైస్ రామనాథపురం, ధర్మపురి, తిరునల్వేలి. సో ఇది ఎన్డీఏ 10 స్థానాలు గెలుచుకోబోతోంది 2024లో. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పోలింగ్ అయిన తర్వాత రోజు ఒక ఛానల్కి ఏషియానెట్కి ఇంటర్వ్యూలో కూడా ఆయన ఓట్ షేరే కాదు, సీట్ల స్థానం కూడా దక్షిణాదిన ముఖ్యంగా తమిళనాడులో సర్ప్రైజ్ చూడబోతున్నాం అన్నది కూడా ఆయన మరీ చెప్పారు. అలాగే ఇండియా ఎలియన్స్కి ఎంత రాబోతుంది? వీసీకే పార్టీకి 2 స్థానాలు, సిపిఎం 1 గెలుచుకోబోతోంది, కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకోబోతోంది, డిఎంకే 19 స్థానాలు గెలవబోతోంది, ఇండియా ఎలియన్స్ 28 స్థానాలు గెలుచుకోబోతుంది 40% ఓటు షేర్తో, ఏడీఎంకే 1 స్థానం గెలవబోతుంది 22% ఓటు షేర్తో, ఎన్డీఏకి 28% ఓటు షేర్ వస్తుంది. సో ఇది చాలా పెద్ద సర్ప్రైజ్ రిజల్ట్స్ చూడబోతున్నాం June 4th నాడు తమిళనాడులో. ఇది చాలా యాక్యురేట్ ప్రొజెక్షన్. ఎప్పుడు ఇచ్చే ఆయన తమిళనాడుకి సంబంధించి ఒక ఆయన నాకు పంపించారు, అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని 2 days టైం తీసుకొని. ఇది చాలా దగ్గరగా అవబోతుంది రిజల్ట్స్కి. సో June 4th తమిళనాడులో ఒక కొత్త చరిత్ర సృష్టించబోతుంది. మొట్టమొదటిసారిగా ఇన్ని సంవత్సరాలుగా ద్రవిడియన్ పార్టీస్ ఎన్డీఏకి కొద్దిగా వెయిట్ అటువైపు చూసినట్టుగా, మోడీ ప్రభుత్వానికి సపోర్టివ్గా ఓటింగ్ జరిగినట్టుగా మనకి ఓటింగ్ ప్యాటర్న్ బట్టి, phase 1 తమిళనాడు ఓటింగ్ ప్యాటర్న్ బట్టి కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.